హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. మీకు ఇక్కడ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ మీరు 24 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. ఇక్కడ మీకు బ్యాచ్ కోర్సెస్కి సంబంధించి ఆపర్చునిటీ కూడా ఉంటుంది జాయిన్ అవ్వడానికి. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి సంబంధించిన బ్యాచ్ కోర్సులో, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన రక్షక్ కోర్సులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా గ్రూప్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్, అలాగే ఇతర పోస్టులకి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేసి ఫ్రీ స్కాలర్షిప్స్ అయితే మీరు పొందవచ్చు. ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి జాబ్స్, అలాగే వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో మీరు ప్లస్ ఫీచర్స్ తీసుకోవడం, ఇక్కడ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ప్లస్ ఫీచర్స్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఫీచర్స్ అన్ని కూడా పొందవచ్చు. సో ఈ విధంగా మీరు మంత్లీకి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ కానీ 3 మంత్స్ కానీ 6 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ అయితే తీసుకోవచ్చు. తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి తీసుకోండి. మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఆర్టీసీకి సంబంధించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాల సవరణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆదేశాలు జారీ చేసిన MD సజ్జనర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాల ప్రకారం చెల్లింపులను ఆర్టీసీ ఖరారు చేసింది. తాత్కాలిక ఉద్యోగులందరికీ కనీస వేతనాలను అమలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కార్మిక శాఖ ఈ కనీస వేతనాలను సవరిస్తుంటుంది. కొంతకాలంగా ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న కారణం చూపుతూ ఆర్టీసీ కనీస వేతనాలను సవరించడం లేదు. తాజాగా వాటిని సవరిస్తూ ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి స్థాయిలో వాటిని పెంచుతూ ఆర్టీసీ MD సజ్జనార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో వివిధ కేటగిరీలకు సంబంధించి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 2700 మంది ఉన్నారు. వీరందరికీ నవంబర్ నుంచి కొత్త వేతనాలు అందనున్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. సఫాయి కర్మచారి విభాగానికి సంబంధించి జోన్ 1లో 12,059గా ఉన్నటువంటి ఈ మొత్తాన్ని 13,952కు పెంచుతున్నారు. జోన్ 2లో 11,799 నుంచి 13,692కు పెంచుతున్నారు. ఇంకా జోన్ 3లో 11,599 నుంచి 13,492కు పెంచారని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా సెక్యూరిటీ విభాగంలో ఇక్కడ ఇన్స్పెక్టర్లకు ఇవే జోన్ల పరిధిలో వరుసగా మనకి ఇక్కడ 11,772 నుంచి 13,284కి, ఇంకా 10,772 నుంచి 12,284కి పెంచుతున్నారు. ఇంకా 9,522 ఉన్నటువంటి శాలరీస్ని 11,034కి, ఇంకా సెక్యూరిటీ గార్డు కూడా 10,272 నుంచి 11,784కి, ఇంకా 9,522 నుంచి 11,034కి, 9,772 నుంచి 10,784కి ఇక్కడ పెంచుతున్నారు. ఇంకా కాంట్రాక్టు కార్మికులకు సంబంధించి కూడా అన్స్కిల్డ్ లేబర్కి సంబంధించి 9,011 రూపాయల నుంచి 10,478 వరకు, ఇంకా సెమీ స్కిల్డ్కి సంబంధించి కూడా ఇక్కడ శాలరీస్ అయితే పెంచుతున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు చూసుకున్నట్లయితే 9,826 నుంచి 11,427 రూపాయలకి, ఇంకా అటెండర్లకి సంబంధించి 9,000 రూపాయల నుంచి 10,478 రూపాయల వరకు ఖరారు చేసినట్లు ఇక్కడైతే మనకి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆర్టీసీ ఎంప్లాయీస్కి సంబంధించి శాలరీస్లో సవరణలు చేస్తూ దీనికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క MD ఆదేశాలు అయితే జారీ చేసినట్లుగా అప్డేట్ వచ్చింది. ఇంకా తెలంగాణలో మెడికల్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. అక్టోబర్ 28వ తేదీ లాస్ట్ డేటు. ఇంకా జాతీయ బ్యాంకుల్లో మనకి IBPS నుంచి 4,135 పోస్టులతో PO, అలాగే మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి పోస్టుల యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2022 జనవరిలో ఉంటుంది. ఇంటర్వ్యూ 2022 ఫిబ్రవరిలో ఉంటుందని మెన్షన్ చేశారు. ప్రిలిమ్స్ వచ్చేసి డిసెంబర్ 4, 11వ తేదీలో ఉంటుందని మెన్షన్ చేశారు. నవంబర్ 10వ తేదీ లాస్ట్ డేటు. ఇంకా DRDOలో ASLలో మనకి ఇక్కడ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద ట్రేడ్ అప్రెంటిస్లకి సంబంధించి 50 పోస్టులతో నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇంకా పోస్టింగులు లేవు, కట్టడి ఎలా అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. దర్యాప్తు అధికారం లేని ఎక్సైజ్ SIలు క్షేత్రస్థాయిలో కార్యాచరణపై సందేహాలు, పోస్టింగులపై ఉన్నతాధికారులకు నిరీక్షణే, సీఎం నిర్ణయం నేపథ్యంలో చర్చనీయాంశం అని చెప్పేసి మెన్షన్ చేశారు. చక్కర్లు కొడుతున్న పోస్టింగ్ల దస్త్రం అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి
అలా ఉంటే ఉన్నతాధికారులకు పోస్టింగ్ల కోసం నిరీక్షణ తప్పడం లేదు. 5 నెలల క్రితం 68 మందికి పదోన్నతులు దక్కగా వారిలో 12 మందికి మాత్రమే అప్పట్లో పోస్టింగ్లు ఇచ్చారని చెప్పేసి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా డిఎంహెచ్ఓ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 42 మెడికల్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇందులో మనకి ఏఎన్ఎం పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఐపీపీబీ నుంచి న్యూఢిల్లీలో ఉన్నటువంటి 21 ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి విడుదల కావడం జరిగింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి సంబంధించి ఇంకా జనరల్ మేనేజర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా ఎయిమ్స్లో బీబీ నగర్లో ఉన్నటువంటి ఎయిమ్స్ నుంచి 63 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. డిఎంఈ తెలంగాణ ఫ్యాకల్టీ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంకా 678 నర్సింగ్ ఆఫీసర్లకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి డిప్లొమా జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మెడికల్ టీచింగ్ పోస్టులకి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి ఖాళీలు అయితే ఉన్నాయి. అక్టోబర్ 28వ తేదీ లాస్ట్ డేటు. ఎన్ఐడిలో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుంచి 12 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 11,775 పోస్టులతో వైద్య ఆరోగ్య శాఖ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది. నేడ రేపో ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వబోతుంది. ఆ వెంటనే నోటిఫికేషన్లు అయితే విడుదల చేయబోతున్నారు. అలాగే కొత్త పిహెచ్సిలు సిద్ధం కాగానే 3,176 పోస్టుల భర్తీ కూడా జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో డైరెక్టర్ మెడికల్ విద్య నుంచి 4,142 పోస్టులు, ఏపీ వైద్య విధాన పరిషత్ నుంచి 2,873 పోస్టులు, పబ్లిక్ హెల్త్ కుటుంబ సంక్షేమ శాఖ నుంచి 4,760 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 11,775 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా టీచర్ పోస్టులకి సంబంధించి కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. బోధనేతర సిబ్బంది కూడా దీనికి సంబంధించి భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ విధానంలో 958 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది. కేజీబీవీలో పనిచేయడానికి సంబంధించి జిల్లాల వారీగా ఉన్నటువంటి సిఆర్టీ, పీఈటీ, పీజీటీకి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.